హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. ప్రీతమా నన్ను ప్రేమించు 31వ భాగం. కిచెన్లో పని చేసుకుంటున్న మీనాకు కాలింగ్ బెల్ సౌండ్ వినిపించడంతో వెళ్ళి తలుపు తెరిచింది. ఆమెకెదురుగా ప్రశాంతి, అంగదులు ఉన్నారు. మొదట ప్రశాంతిని చూసి మీరు అంటూ అంగదిని చూసి, మీరు ఎండి విక్రమ్ గారి అబ్బాయి కదూ, లోపలికి రండి అని సాదరంగా ఆహ్వానించి కూర్చోమని చెప్పి, ఏవండి అని భర్తని పిలిచింది మీనా. మీ జ్ఞాపక శక్తికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలాంటి అని సోఫాలో కూర్చున్నాడు అంగద్. మోహన్ వస్తూనే అంగద్ని గుర్తుపట్టి, హలో యంగ్ మ్యాన్, హౌ ఆర్ యూ? ఈవిడ మీ అమ్మగారా? నమస్తే అమ్మా అని విష్ చేసి మీనాకి పరిచయం చేయబోయాడు మోహన్. ప్రశాంతి నవ్వుతూ, ఆవిడ కూడా మీలాగే షార్ప్, మా పరిచయాలు అయిపోయాయి. విత్తు ఒకటైతే చెట్టు మరొకటవుతుందా? మీకు తగ్గ కూతురే వైశాలి అందామె. అర్థం కానట్టు చూశారు భార్యాభర్తలు. నా కొడుక్కి మీ వైశాలి అంటే ఇష్టం కాదు కాదు, ప్రాణం. ఆ రోజు వైజాగ్ పార్టీలో చూసినప్పుడే మనసు పారేసుకున్నాడట. పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటానంటున్నాడు. ఇంతవరకు నా కొడుకు అడిగిందేదీ కాదనలేదు. ఇది కూడా అంతే. మీరు మా అంతస్తుకి సరిపోరు, అయినా నాకు అభ్యంతరం లేదు. నాకు కావలసిందల్లా నా కొడుకు సుఖం, సంతోషం. మీ బంధువులందరినీ పిలుచుకుంటే తొందరలోనే నిశ్చితార్థం చేసేద్దాం, ఏమంటారు అని ఏకపక్షంగా డీల్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించింది ప్రశాంతి. ఆర్డర్లా మాట్లాడుతున్న ఆమె తీరుకి మోహన్ దంపతులు ముఖాలు చూసుకొని, మోహన్ ప్రశాంతి వైపు చూస్తూ, మీ మాటలకు అడ్డు వస్తున్నందుకు తప్పుగా అనుకోకండమ్మా. పెళ్ళికి 2 కుటుంబాలు మాత్రమే కలిస్తే సరిపోదు, 2 మనసులు కూడా కలవాలి. మీ మనసులో ఏముందో, మీ అబ్బాయి మనసులో ఏముందో చెప్పారు. అలాగే మా అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కొని మీకు కబురు చేస్తాం అని అంటుండగా, భుజానికి హ్యాండ్ బ్యాగ్తో, ఒక చేత్తో స్కూటీ కీస్, మరో చేత్తో గిఫ్ట్ ప్యాకెట్తో ఎంతో సంతోషంగా తలుపు తోసుకుని లోపలికి అడుగుపెట్టిన వైశాలి తన ఎదురుగా ఉన్న అంగదిని చూసి భయంతో కంపించిపోయి షాక్ అయి అలా ఉండిపోయింది. ఆమె ముఖం భయంతో తెల్లగా పాలిపోయింది. వైషు ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ని పూర్తిగా చదివేశాడు తండ్రి. అక్కడే ఆగిపోయావేం, లోపలికి రామ్మా అంది తల్లి. వైశాలికి తన ఇంట్లో కాక వాడి పంజరంలో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చి తల్లి పక్కన నిలిచింది. సాధారణంగా పెళ్లి చూపుల్లో ఆడపిల్లలు పట్టుపరికిని లేక పట్టుచీర కట్టుకొని అందంగా కనిపిస్తారు. కానీ మా కోడలు పిల్ల జీన్స్ టీషర్ట్లో కూడా అందంగా మోడర్న్ మహాలక్ష్మిలా ఉంది. ఇదిగో కోడలు పిల్ల, నీ స్థానం అక్కడ కాదు, ఇదిగో ఇక్కడ అంటూ అంగది పక్కన ప్లేస్ని ఆఫర్ చేస్తూ వచ్చి కూర్చోమంది ప్రశాంతి. అంగదిని చూసిన క్షణం నుండి గొంతు మోగుబోయి మరబొమ్మలా ఉండిపోయింది వైశాలి. నిన్నే వైశాలి, ఇలా వచ్చి కూర్చో అని రెట్టించింది ప్రశాంతి. తండ్రి వైపు చూసింది వైశాలి. వచ్చి నా పక్కన కూర్చోమని కళ్ళతోనే సైగ చేశాడు తండ్రి. నెమ్మదిగా వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. నువ్వు ఈ ప్రశాంతికి కాబోయే కోడలివి అంటే అర్థం పెళ్లిపీటల మీద కూడా తలదించుకోవాల్సిన అవసరం లేదు. తల పైకెత్తి చూడు అని కఠిన స్వరాన్ని కంట్రోల్ చేసుకుంటూ అంది ప్రశాంతి. వీడితో నా పెళ్ళ అని గుండెల్లో భయం చేరిపోతుండగా ప్రశాంతి బెదిరింపుకి గత్యంతరం లేక తలపైకెత్తిన వైశాలికి తన కళ్ళకే కనుక పవర్ ఉంటే వైశాలిని భస్మం చేసేలా చూస్తున్న అంగద్ కనిపించాడు. ఇంకేం, అమ్మాయి కూడా వచ్చేసింది కదా, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అంది ప్రశాంతి. పెళ్ళంటే 2 కుటుంబాలే కాదు, 2 మనసులు కూడా కలవాలని చెప్పాను కదా మేడం. నా కూతురి మనసులో ఏముందో తెలుసుకుని మా కుటుంబ సభ్యులు నలుగురం బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని దానిని మీకు తెలియజేస్తాం అంటూ లేచి నిలుచుని దండం పెట్టాడు మోహన్. ఇక బయలుదేరచ్చు అన్నట్లు. నలుగురు కాకపోతే 40 మందితో డిస్కస్ చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ సమాధానం మాత్రం ఒప్పుకుంటున్నామనే చెప్పాలి, లేదంటే ఏం జరుగుతుందో నీ కూతురికి బాగా తెలుసు, ముఖ్యంగా నా కొడుకు సంగతి అంది పొగరుగా ప్రశాంతి. క్షమించండి మేడం, నా కూతురికి ఇష్టం లేని పని నేనెప్పటికీ చేయలేను. తల్లిదండ్రులు పిల్లల బాగోగులు చూడడంలో తప్పులేదు, కానీ
ఆ పిల్లలు అందని వాటికి ఆశపడినప్పుడు మనం వాటిని ఎలాగైనా వాళ్ళకి అందివ్వాలని ప్రయత్నించకూడదు అన్నాడు మోహన్. నాకు అడ్వైజ్ ఇచ్చేంత ఎత్తుకి ఎవరూ ఎదగలేదు, ఎదగలేరు కూడా. నీ కూతురు నా ఇంటి కోడలు అయి తీరుతుంది, అయ్యేలా చేస్తాను అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రశాంతి. గడప దాటే వరకు వైశాలినే కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు అంగద్ కూడా. డాడీ వాళ్ళు అంటూ కంగారుగా ఏదో చెప్పబోయింది వైశాలి. నాకంతా తెలుసమ్మా, నువ్వు చెబితే గానీ నీ మనసులో ఏముందో తెలుసుకోలేనంత వెర్రివాడు కాదమ్మా మీ డాడీ. నీకు ఇష్టం లేని పని నేనెన్నటికీ చేయను అన్నాడతను. డాడీ అంటూ హక్ చేసుకొని ఏడుస్తూ, కానీ వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలియదు అంది. నువ్వు అనవసరంగా భయపడకు, నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు అన్యాయం జరగనివ్వను, సరేనా అంటూ కూతురుకు అనుగుణంగా హక్ చేసుకుంటూ ఓదార్చాడు మోహన్. కిషన్ కోసం ఇల్లంతా వెతికింది ఐశ్వర్య. అతను కనబడలేదామెకు. సరేలే అని టెర్రస్ మీదకొచ్చి చూసింది. అక్కడంతా చీకటిగా ఉంది. చుట్టూ తిరుగుతూ కేష్ కేష్ అని నెమ్మదిగా పిలిచింది. సడన్గా కిషన్ ఆమె ముందు ప్రత్యక్షమై ఒక్క క్షణంలో ఆమె పెదవులను అందుకున్నాడు. అతను ఆమెనింకా వదలకపోవడంతో ఎప్పుడు ఇదే ధ్యాస అని అతన్ని దూరంగా నెట్టింది. నువ్వేగా తొందరపడుతూ కిస్ కిస్ అన్నావు, బాగా అర్జెంటేమో అనుకుని వెంటనే ఇచ్చేశాను అన్నాడు తమాషాగా. మీరేగా ఎవరూ లేనప్పుడు కిష్ అని పిలవమన్నారు అంది. అదిగో మళ్ళీ కిష్ అన్నావు అంటూ దగ్గరకు రాబోయాడు. ఇలా అయితే నేను వెళ్ళిపోతాను అంటూ కదలబోయింది. వద్దు, మళ్ళీ ఇలా చేయను అని ఆమె చేయి పట్టి ఆపాడు. అలా రండి దారికి అంటూ పిట్టగోడ దగ్గరకు వచ్చింది. అండి గిండి అనద్దన్నానా అని అంటూ అతను కూడా పిట్టగోడ దగ్గరకు వచ్చాడు. అలాగే లేవోయ్, ట్రై చేస్తాను అనేసి పెద్దబావ ఫారిన్ నుండి ఎప్పుడొస్తారు అని అడిగింది. ఎదురుగా ఉన్న నన్ను పట్టించుకోవట్లేదు కానీ ఎక్కడో ఉన్నవాడి గురించి అడుగుతున్నావు అన్నాడు. ఏంటి పొసెసివ్నెస్సా అంది కళ్ళెగరేస్తూ. పొసెసివా తొక్క, వాడికసలు నువ్వు ఆడపిల్లలానే కనపడవు అన్నాడు. హా ఏంటి అంది కోపంగా. వాడి కళ్ళకు నువ్వెప్పుడు చిరునవ్వుల పసిపాపలానే కనిపిస్తావు, అసలు నీకు స్మైలింగ్ బ్యూటీ అని పేరు పెట్టిందే వాడు అన్నాడు. అవునా అని ఆశ్చర్యంగాని, సరే గాని ఇంతకీ తమరినేంటి పట్టించుకోవట్లేదు నేను అంది ఆరాగా. మరీ అంత ముద్దు ముద్దుగా మాట్లాడకు, నాకు మూడొచ్చేస్తుంది అన్నాడు కొంటిగా. ముద్దుగా ఏంటి, అసలు మాటలే ఆడను అంటూ చేతులను నోటికి అడ్డుగా పెట్టుకుంది. వెన్నెల వెలుగులో ఆమెను చూస్తూ ఎందుకింత అందంగా ఉన్నావు అన్నాడు. ఏంటి అందం అందం అంటారు, అందాన్ని కొరుక్కు తింటారా ఏంటి, అసలు మీరు నన్ను అందంగా ఉన్నాననే ప్రేమించారా అంది చిరుకోపంగా. అలా అయితే నిన్ను చూసిన మొదటి రోజునే ఐ లవ్ యూ చెప్పాలి కదా అని లాజిక్లా అడిగాడు. అది నిజమే కదా అంది అమాయకంగా. ఏంటి నిజం, నువ్వింతవరకు ఐ లవ్ యూ చెప్పనే లేదు. హే చెప్పేసినట్లే, అయినా మనం ఒకటే కదా. అవునా, అలాగా అంటూ ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని ఆమె పెదవులకు దగ్గరగా వచ్చాడు. ఏ దొంగ, ఏం చేస్తున్నావు, మనం ఒకటే కదా, నేనేం చేసినా పర్వాలేదు. ఆశ దోష, ఈరోజు కోట అయిపోయింది అనేసి అతని నెట్టేసి కిందకు పారిపోయింది ఐశ్వర్య. వైశాలి గురించి ఆలోచిస్తున్న కొడుకుని చూసి, నువ్వేం వర్రీ అవ్వకు అంగద్, ఎలా అయినా వైశాలి నీ భార్య అవుతుంది, అయ్యేలా చేస్తాను అంది ప్రశాంతి. నువ్వేం చేయకుమా, దాని సంగతి నేను చూసుకుంటాను, అది ఎలా నా దారికి రాదో నేనే చూస్తాను అనుకొని ఎవరికో ఫోన్ చేసి ఏదో చెప్పాడు. కిషన్ తప్ప మిగిలిన అందరూ గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అందరికీ కాఫీ తెస్తాను అని అక్షయ్ లేవబోతుంటే, నువ్వు కూర్చో అక్క, నేను తీసుకొస్తాను అంటూ ఐషు కిచెన్లోకి వచ్చి ఇయర్ ఫోన్తో సెల్లోని పాటలు వింటూ మధ్య మధ్యలో హమ్ చేస్తూ డాన్స్ చేస్తూ పాత్రలను పొయ్యి మీద పెట్టడం, ట్రే సర్దడం చేస్తుంది. కిషన్ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చి గార్డెన్లో అందరూ ఉండడంతో ఐశ్వర్య కోసం వెతికాడు. ఏంట్రా చూస్తున్నావు, నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా అన్నాడు హరీష్.
ఓకే అని హాల్లోకి వచ్చి నేరుగా మేడ మీదకి మెట్లెక్కబోతుంటే ఐషు హమ్ చేస్తున్న పాట వినిపించి కిచెన్ వైపు చూశాడు. చెవికి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని హమ్ చేస్తూ డాన్స్ చేస్తున్న ఐశ్వర్య కనిపించింది. చడీ చప్పుడు కాకుండా కిచెన్ వరకు వచ్చి సడన్గా ఐషు ఇటు తిరగబోతుండడంతో ఆమెకు కనపడకుండా ఆ గది బయటే దాక్కున్నాడు. ఏంటి కిషన్ వచ్చినట్లుగా అనిపిస్తుంది, అతనొస్తే ఇల్లింత ప్రశాంతంగా ఎందుకుంటుంది అనుకొని తన పనిలో నిమగ్నమై కాఫీ పౌడర్ గురించి అన్ని కబోర్డులు వెతుకుతూ దొరకకపోయేసరికి పైన కబోర్డ్ని ఓపెన్ చేయగానే అక్కడ కనిపించింది కాఫీ పౌడర్. దాన్ని అందుకోవాలని చేతిని పైకెత్తేసరికి తన టీషర్ట్ నడుము కనిపించేంతగా పైకి లేచిపోయింది. గబాలను చేతులను దించేసి వెనక ముందు చుట్టూ చూసుకుంది. చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆ నా కంగారు కానీ అందరూ గార్డెన్లో ఉంటే ఇక్కడెవరు చూస్తారు అనుకుంటూ మళ్ళీ దాన్ని అందుకోబోయింది. అయినా అది అందట్లేదు. ఈసారి 2 చేతులను పైకి లేపేసరికి ఆమె నడుం బాగా ఎక్స్పోజ్ అవుతున్నా దాన్ని వదిలేసి ఆ పౌడర్ని అందుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. అప్పటి వరకు ఆమె ఫేట్లను చూస్తున్న కిషన్ ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ఎత్తుకున్నాడు. దాంతో ఆమెకు కావలసింది అందుకొని కిందకి తలదించి చూసి ఆశ్చర్యపోతూ అతను ఇంకా దించడం లేదని, హలో సార్, నాకు కావాల్సింది దొరికింది, ఇక నన్ను కిందకి దించొచ్చు అంది. అప్పుడే దొరికేసిందా అంటూ ఆమెను దించి కదలకుండా అక్కడే ఉన్నాడు కిషన్. ఇంకా ఇక్కడెందుకు వెయిటింగ్, వెళ్ళి గార్డెన్లో కూర్చోండి, మంచి కాఫీ తెస్తాను అంది. అక్కడైతే అందరిలాగా కప్పులో ఉన్న కాఫీ నా చేత్తో నేనే తాగాలి, అదే ఇక్కడైతే అని రొమాంటిక్గా అన్నాడు. అదే ఇక్కడైతే పొయ్యి మీద ఉంటుండగానే డైరెక్ట్గా నోరు పెట్టి తాగేస్తారా అంది కావాలనే. ఏంటి జోకా అన్నాడు సీరియస్గా. అని నేను అన్నానా అంటూ పక్కకు కదలబోతుంటే ఆమె చేయి పట్టి తన దగ్గరకు లాక్కున్నాడు. అయ్య బాబోయ్, ఎవరైనా చూస్తారు, వదలండి. చూస్తే చూడని అన్నాడు ధీమాగా. మీకేం బాబు, ఎప్పుడెప్పుడు చూస్తారా, ఎప్పుడెప్పుడు పెళ్లి చేసేస్తారా అని చూస్తున్నారు అంది కంగారుగా. చేస్తే చేస్తారు, అయినా మధ్యలో నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాక ఇంకెవరికి? ఇప్పటికే మిమ్మల్ని మీ స్పీడ్ని ఆపలేకపోతున్నాను, ఇక పెళ్ళి అయితే నన్ను బ్రతకనిస్తారా అంది ఇంకా కంగారుగా. అందుకే కదా కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేయిస్తున్నాను అంటూ ఆమెకి ఇంకా దగ్గరగా వచ్చేసరికి రాము వచ్చాడు అంది. వెంటనే ఐషుని వదిలేశాడు. సారీ, అబద్ధం చెప్పాను, బాయ్ అంటూ కాఫీ ట్రే తీసుకొని వెళ్ళిపోయింది. రాక్షసి అని తిట్టుకున్నాడు. ఛానల్స్ మారుస్తూ టీవీ చూస్తున్న వైశాలి ఒక ఛానల్ దగ్గర ఆగిపోయి కంగారుగా ఆ న్యూస్ని చూస్తుంది. నడి రోడ్డుపై గుర్తు తెలియని యువకుడి శవం అని న్యూస్లో చెబుతుంటే అతను అతను అని కంగారుగా అంటుంది. అప్పుడే వైషు షెల్ రింగ్ అయ్యింది. లిఫ్ట్ చేయగానే వెంటనే న్యూస్ ఛానల్ పెట్టు అని గంభీరంగా ఒక స్వరం వినిపించింది ఆమెకు. అతను అతను అని వైశాలి మళ్ళీ అనేసరికి, ఓ ఆల్రెడీ చూస్తున్నావా, నీ అనుమానం కరెక్టే, వాడు గుర్తు తెలియని యువకుడు కాదు, నీకు హెల్ప్ చేసిన నీ కొలీగ్ ప్రభు. కేవలం నీకు హెల్ప్ చేసిన పాపానికే వాడికి ఆ గతి పట్టింది అన్నాడు అంగద్ వికృతంగా. ఆ మాటలు వినగానే ఆమె కళ్ళు జలపాతం అయ్యాయి. వీడే కాదు, నీకెవరు హెల్ప్ చేసినా వాళ్ళకి ఇదే గతి పడుతుంది, అది ఎవ్వరికైనా అని ఒత్తి పలికి మరీ చెప్పి, నేను నిన్ను సొంతం చేసుకునే టైం అతి దగ్గరలో ఉంది, గెట్ రెడీ అనేసి ఫోన్ పెట్టేశాడు అంగద్. ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళేసరికి డేంజర్ కాలింగ్ అని వచ్చింది. ఫోన్ చూసి ఏడుస్తూ లైన్ని కట్ చేసేసింది. మళ్ళీ రింగ్ అయ్యింది, మళ్ళీ కట్ చేసింది. మెసేజ్ చేశాడు క్రిష్, దాన్ని చూడకుండానే డిలీట్ చేసేసింది. క్రిష్ కంటిన్యూస్గా కాల్ చేస్తుండడంతో ఏడుస్తూ సెల్ని మంచంపైకి విసిరేసింది. ఆమె విసిరిన తీరికి లైన్ కనెక్ట్ అయిపోయి క్రిష్ మాటలు వినపడుతున్నాయి. హలో వైషు, ఒక్కసారి నాతో మాట్లాడు, ప్రభు విషయం నాకు తెలుసు, నువ్వు అనవసరంగా అంగద్ గురించి భయపడకు, వాడు నిన్నేమీ చేయలేడు, నీకు నేనున్నాను, ప్లీజ్ ఒక్కసారి నాతో మాట్లాడు, అలా ఏడుస్తూ ఉండకు, నాకు చాలా కంగారుగా ఉంది, ప్లీజ్ జస్ట్ వన్స్ నాతో మాట్లాడు అని అంటున్నాడు క్రిష్. నా వల్ల ఒక మనిషి ప్రాణాలు కోల్పోయాడనే విషయాన్ని నేను భరించలేకపోతున్నాను, ఇక మీకేమైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను, ఇప్పుడే కాదు ఎప్పటికీ మీతో మాట్లాడలేను అని అనుకుంది మనసులో. ఆ రోజు ఆదివారం కావడంతో అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు.
తన గదిలో చదువుకుంటున్న ఐషు దగ్గరికి రోహన్ వచ్చి, పిన్ని, అత్త గంట నుండి ఫోన్ మాట్లాడుకుంటుంది, కనీసం నువ్వైనా నాతో గేమ్ ఆడవా అని రిక్వెస్ట్గా అడిగాడు. సరే, ఇంతకీ ఏ గేమ్? క్యారమ్స్. ఓకే అనేసి అంతా రెడీ చేసి ఆట మొదలు పెడుతూ, ఊరికే ఆడితే గేమ్ త్వరగా బాగా రాదు, ఏదైనా బెట్ ఉంటే బాగుంటుందని క్రిష్ బాబాయ్ చెబుతుంటాడు, సో బెట్కి ఆడుదామా? సరే, బెట్ ఏంటో కూడా నువ్వే చెప్పు. 500. మీ అమ్మ నీకు అనవసరంగా పాకెట్ మనీ ఎక్కువిస్తుందిరా అంది. అంటే నువ్వే గెలుస్తావని అంత నమ్మకమా అన్నాడు వాడు. ముందు ఆట మొదలు పెట్టరా. పావుగంట అయ్యేసరికి, వావ్, క్యారమ్స్ ఆడుతున్నారా, నేను ఆడతాను అంది హనీ అక్కడికొచ్చి. ఇట్స్ టూ లేట్ అత్త, బెటర్ లక్ నెక్స్ట్ గేమ్ అని అంటుండగా మళ్ళీ ఫోన్ రింగ్ అవడంతో హనీ వెళ్ళిపోయింది. ఏ, నేనే గెలిచాను, గేమ్ మై 500 అంది ఐషు. అప్పుడే కిషన్ అక్కడికి వచ్చాడు. బాబాయ్, 500 ఇవ్వు అన్నాడు బాబు. ఎందుకురా? ముందు ఇవ్వు, తర్వాత చెప్తాను అనగానే తీసిచ్చాడు. టేక్ ఇట్ అని ఐషుకిచ్చి, చిన్నపిల్లాన్ని చేసి గేమ్లో ఓడించి 500 కొట్టేసింది బాబాయ్ అని కంప్లైంట్లా చెప్పాడు. అవునా అన్నట్లుగా కిషన్ చూస్తుండేసరికి రోహన్ అని పిలిచింది అక్షయ. కమింగ్ మామ్ అంటూ బాబు వెళ్ళిపోయాడు. ఐషు కూడా లేవబోతుంటే, చిన్నపిల్లాన్ని ఓడించడం కాదు, నాతో ఆడి గెలు అన్నాడు కిషన్. హలో, కార్డ్స్, క్యారమ్స్, చెస్ వీటిలో నన్నెవ్వరూ ఓడించలేరు, నేనేమి మోసం చేసి గెలవలేదు. అయితే నాతో చెస్ ఆడి గెలు. సరే, బెట్ ఎంత? అమౌంట్ ఎందుకులే, మనం ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం. నేను ఓడిపోతే నువ్వు చెప్పింది నేను చేస్తాను, అదే నువ్వు ఓడిపోతే నేను చెప్పింది నువ్వు చేయాలి అన్నాడు. బాగా ఆలోచించి, నేను మీతో ఆడను. ఏం, ఓడిపోతామని భయమా? కాదు, మీ మీద నాకు నమ్మకం లేదు, మీరు చీటింగ్ చేస్తారు. ఎందుకు ఇదంతా? ఆట రాదని ఒప్పుకో. నాకు ఆటొచ్చు అంది కోపంగా. అయితే ఆడు. పౌరుషానికి గేమ్ని స్టార్ట్ చేసింది. అరగంట వరకు ఇద్దరూ పోటాపోటీగా బాగానే ఆడారు. కిషన్ వేసిన ఎత్తుకి పై ఎత్తు ఆలోచిస్తూ ఐషు క్షణం కళ్ళు మూయగానే కొన్ని పాత్రల ప్లేసెస్ని చేంజ్ చేసేశాడు కిషన్. ఆమె పై ఎత్తు వేయగానే 5 నిమిషాల్లో ఆటని కంప్లీట్ చేసేసి, నేనే గెలిచాను, నువ్వు ఓడిపోయావు అన్నాడు. ఇదెలా సాధ్యమని గేమ్ వైపు చూస్తున్న ఐషుని టాపిక్ డైవర్ట్ చేస్తూ, బేబీ, ఇప్పుడు నువ్వు నేను చెప్పింది చేయాలి. ఏం చేయాలి? కిస్ మీ. చిన్నపిల్లలకి పెట్టినట్లు చెంప మీద, నుదుటి మీద కాదు అని వార్నింగ్లా అన్నాడు. దిస్ ఇస్ టూ మచ్. నువ్వు 4 మచ్ అనుకున్నా నాకు అభ్యంతరం లేదు, రూల్ ఈజ్ రూల్. ఐషు ఏదో ఆలోచిస్తుండడంతో, నువ్వు ఇస్తావా నేనే తీసుకోవాలా అంటూ ఆమె దగ్గరకు రాబోతుంటే, ఐషు గేమ్ వైపే తదేకంగా చూడడం వల్ల ఆమెకు జరిగింది అర్థమైపోయి, స్టాప్ దేర్, యువర్ ఏ చీటర్, మీరు ప్లేసెస్ చేంజ్ చేసి గెలిచారు, అది కరెక్ట్ కాదు, నేనే గెలిచాను, సో మీరు చెప్పింది నేను చేయాల్సిన అవసరం లేదు అని అక్కడి నుండి పారిపోయింది. ఐషు, హనీ గదిలో మాట్లాడుకుంటుంటే కిషన్ ఆ గదిలోకి వచ్చి, హనీ, నిన్ను నాన్నమ్మ పిలుస్తుంది అన్నాడు ఐషుని చూస్తూ. ఐషుకి అతని చూపు, మాట అర్థమైపోయింది. ఓకే అన్నయ్య అని హనీ కదిలింది. నేను వస్తాను అని హనీ వెనక్కి వెళ్ళబోయింది ఐషు. హనీ ఆ గది గడప దాటగానే, ఎక్కడికే వెళ్తావు అని ఐషుని పక్కకు లాగి ఆ గది గడియ పెట్టేసి, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు కిషన్. ఏంటి ఇచ్చేది? మీరు చీటింగ్ చేశారు, నేనేమీ మీకు బాకీ లేను అంది. ఇంకా ఉంది. అంగద్ పద్మవ్యూహం నుండి వైషు బయటపడుతుందా లేదా? క్రిష్ ఆమెను చేరుకుంటాడా? ఈ పరిస్థితిలో అంగద్తో పెళ్లి ప్రపోజల్కి వైషు వాళ్ళు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? రూల్గా అయితే ఒప్పుకోరు, మరైతే వాడు వాళ్ళమ్మ ఊరుకుంటారా? ఏమో, ఏం చేస్తారో వేచి చూద్దాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి నా స్టోరీని షేర్ చేయండి వ్యూవర్స్, అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.